సముద్రంలో ఆ సౌండ్ చూసారా ఎలా వస్తుందో? అసలు ప్రశాంతంగా ఉంటే ఆ అలల సౌండు అదంతా కూడా చాలా గొప్పగా వినిపిస్తుంది. ఇంకా ఆ దగ్గరలో ఆ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళకి నైట్ ప్రశాంతంగా ఉన్నప్పుడు నైట్ అలా వింటే అలల సౌండు ఇంటి వరకు వినిపిస్తుందంటండి. ఈ విషయం మీకు తెలుసా? నేనైతే చాలా మంది దగ్గర అయితే విన్నాననమాట. ఈ అలల సౌండ్ అనేది అలా వస్తూ ఉంటుందంట. ఇంకా ఇక్కడైతే శంఖాలు చాలా చాలా ఉన్నాయండి. ఎలా ఉన్నాయంటే ఇవి సైలెంట్‌గా మనం వాటిల్నే చూస్తుంటే ఆగిపోతున్నాయన్నమాట. నార్మల్‌గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తే అవి పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. చూసారా? ఎంత పొడుగ్గా అయితే ఇది పాక్కుంటే ఇక్కడ వరకు వచ్చింది. నాకైతే తెలీదనమాట ఇదివరకు నిజంగా శంఖాలు పాకుతాయా? ఉంటాయా? అని అనుకునేదాన్ని. కానీ నిజంగానే ఇలాంటి శంఖాల్లో ఒక పురుగనేది ఉంటదండి. అవి పాకుతాయన్నమాట. అది కూడా ఒక జీవే అని అనుకుంటున్నాను. ఇక్కడైతే డబలున్నాయన్నమాట. నార్మల్‌గా మనం పూజ చేసుకుంటాం గదా! దేవుడి దగ్గర పెట్టుకొని అలాంటి శంఖాల్లో చిన్న సైజ్ అనమాట అది. ఇంక ఇక్కడ ఇంకోటి గూడా కనిపించిందండి. ఇంక ఇట్లా చూసుకుంటా పోతే శంఖాలే శంఖాలండి. బీచ్ నిండా శంఖాలు ఉన్నాయన్నమాట. చూసారా అది ఎలా పాక్కుంటూ వచ్చేసిందో బుడ్డిది. ఇలా చాలా ఉన్నాయన్నమాట సముద్రంలో. మీరు ఇలాంటి శంఖాలని ఇలా డైరెక్ట్‌గా పాకడం చూసారో లేదో చెప్పండండి. నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయానన్నమాట ఇలా చూసి. వీడియో నచ్చితే